నమస్తే అండి. క్రిస్టియన్స్ కానీ ముస్లిం కానీ హిందూ కానీ మీరు ఇల్లు టూలెట్ పెట్టే ముందు మేము వేరే మతస్థులకు ఇయ్యము, ఓన్లీ మా మతస్థులకు మాత్రం ఇస్తామని రాయండి. అన్నిటికి మించి ఇంకా దరిద్రమైంది ఏంటంటే దొడ్డుగున్నోళ్ళకి ఇల్లు ఇయ్యరంట, నెల నెలకు కట్టాలంట, ఇంకా చుట్టాలు ఎక్కువ రావద్దంట, ఓవర్ నైన్ అన్నిటి మించి అంటే నీళ్ళు ఎక్కువ వాడొద్దంట. మరి నీళ్ళు వాడకపోతే ఏం వాడతారు? ఇంటికి చుట్టాలు రాకపోతే దయ్యాలు వస్తారు. నెల కాకపోతే నెల కాకపోతే ఇంకో నెల కడతారు. ఇంకా మెయింటెనెన్స్కి ఇవ్వాలంటే పీకనికే. వీడు ఇల్లు ఎందుకు కట్టుకుంటే అర్థం కాదు. అన్నీ మనం ఇచ్చినాక వీడి దేనికుంటే పీకనికే. ఇల్లు మెయింటెనెన్స్కి ఇవ్వాలంట, అన్నిటికి ఇవ్వాలంట, చుట్టాలు ఎక్కువ రావద్దంట, పిల్లలు చేయొద్దంట. పిల్లలు చేయకపోతే దయ్యాలు చేస్తారా? ముడగొట్టుకున్నారా? కొంతమంది ఓనర్లకు చెప్తున్నా, అబ్బా కొంతమంది ఓనర్లు ఉంటారు చూడు, సైతాన్లు. మరి వాళ్ళు మనుషులైతే కాదు. ఇంటికి చుట్టాలు మనుషుల కాటి మనుషులు రాకపోతే జంతువులు వస్తారు. మీరు కూడా ఒకప్పుడు కిరాయి కొంపలు ఉన్నోళ్ళే కదా, మా మాత్రం అర్థం చేసుకొని కదా. కనీసం సైతాన్లు అన్న జర ఏదో ఒకటి ఇంత ఊదిపోగు వేస్తే పోతారు, కానీ వీళ్ళు అంతకంటే దారుణం. కొంచెం కూడా అర్థం చేసుకునే బుద్ధి మాత్రం ఉండదు. ఇంటికి చుట్టాలు రావద్దు, నీళ్ళు ఎక్కువ వాడకూడదు, కరెంటు బిల్లు అట్టిట్టు కావద్దు, నాకు మాట వస్తుందంట. వీని కుదరండి అప్పులే ఉంటాయి, అది మాత్రం చూసుకోడు. ఈయనకంటే మాట వాడాడంట. మళ్ళీ అరే కడతారేమని కూడా అనుకోరు. కనీసం ఈఎంఐ కట్టేటోడు అన్ని ఇవాళ కాదు రేపు రా అంటే నన్ను వచ్చే నెల కడతా అంటూ ఊపుతాడు. కానీ వీడంతకంటే ఎక్కువ సైతాన్. ఇల్లు ఇచ్చే ముందు ఇవన్నీ రాయరా నాయన మీరు. వానికి ఇష్టం ఉంటే వస్తా, లేకపోతే లేదు. ఇంట్లోకి వచ్చిన దాని తెలగొట్టింది దానికంటే మేము దొడ్డు ఉన్నోళ్ళకి ఇయ్యము, నెల కట్టనోళ్ళకి ఇయ్యము, చుట్టాలు ఎక్కువ రావద్దు అంటే మరి నీకు లేక రారేమో. మరి వాళ్ళకు ఉన్నప్పుడు చుట్టాలే వస్తారు. దరిద్రం ఉండకూడదు. ఇంకా దరిద్రం ఏంటంటే మరి పీకనికే కట్టుకున్నావురా నాయన, మా కాడ మెయింటెనెన్స్ తీసుకో.